ఇది మరీ దారుణం అప్ప స్వామి. సీరియస్లీ, ఆంధ్రప్రదేశ్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తూ ఉన్నాయి, హాని చేస్తూ ఉన్నాయని ఆ ఏనుగును కంట్రోల్ చేయడం కోసమని డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అటవీ శాఖ మినిస్టర్ కానీ తన కిందే ఉంది కదా, ఆయన ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళారు. అక్కడ ప్రభుత్వంతో మాట్లాడారు. 4 కుంకి ఏనుగులు తీసుకొని వచ్చేసి మొత్తం ఇంకా దశాబ్దాల సమస్యకు పరిష్కారం కనుక్కుంటున్నారు అని. సరే, ఆయన ఇనిషియేటివ్ మనం కాదనడం లేదు, మంచిదే. కర్ణాటకకి వెళ్ళారు, 4 కుంకి ఏనుగులని ప్రత్యేక విమానంలో వచ్చి ఇంకా వాళ్ళ బ్రహ్మాండమైన పిఆర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారు. ఇంక దీని ద్వారా మొత్తం అంతా ఏనుగులు కంట్రోల్ అయిపోతాయి అని తీరా సరే 4 తెచ్చారు. ఈరోజు ఒక ప్రధాన పత్రికలో వార్త చూసిన తర్వాత ఓరని పాసుగుల్లా, ఇదేంది అన్యాయం, దుర్మార్గం, మోసం, ఏం పేరు పెట్టాలో. కుంకి కుట్ర అనే పేరుతో కథనం. గుదిబండగా మారిన 4 కుంకి ఏనుగులను ఏపీకి అంటగట్టిన కర్ణాటక. వాళ్ళకి ఏదైతే పోషణ కష్టంగా అయిందో, ఏ ఏనుగులైతే మెయింటెనెన్స్ కష్టంగా ఉందో, ఏవైతే గుదిబండగా మారిపోయాయో కర్ణాటక ప్రభుత్వానికి, అవి ఏపీకి అంటగట్టినారట. తప్పు కదా, కర్ణాటక మోసం కదా, ఏ మాటగా మాట కానీ. వాళ్ళకు గుదిబండగా మారిపోయేది మన డిప్యూటీ సీఎం ఎటు పోయి అడిగినాడని చెప్పి ఈయన కంటగట్టి ఏపీకి పంపించేశారట. ఇంకా హైలైట్ ఏందనుకున్నారు, ఈ 4 కుంకి ఏనుగుల్లో ఒకటి గుడ్డిదట, ఇంకొకటి పిచ్చిదట, ఒకటి గుడ్డిదట, ఒకటి పిచ్చిదట, మిగిలిన 2 దేనికి పనికిరావట. వాటిని తెచ్చి గొప్పగా ప్రచారం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి వచ్చే 25 సంవత్సరాలు వాటిని భరించడానికి ఖర్చు తడిసి మోపెడు అట. గ్రామాలపై ఏనుగుల దాడిని నిలువరించడానికి కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన 4 కుంకి ఏనుగులు పనికిరానివని తేలింది. వాటిని మేపలేక అక్కడి ప్రభుత్వం గజకర్ణ విద్యను ప్రదర్శించి ఏపీకి అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద ఘనతగా ప్రచారం చేసుకుని ఇప్పుడు కిక్కురుమనడం లేదట. తీసుకువచ్చి 2 నెలలైనా వాటితో ఒక్క కుంకి ఆపరేషన్ కూడా నిర్వహించలేదట. దీన్ని బట్టే వాటి సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతోంది. తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు ఒడిశా సరిహద్దుల్లో ఉన్న తమిళనాడు కర్ణాటక సరిహద్దులో ఉన్న చిత్తూరు, ఒడిశా సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లా పరిధిలోని అడవి ఏనుగులు తరచూ ఊళ్లపై పడి పొలాల్ని ధ్వంసం చేయడం, మనుషులపై దాడి చేస్తుండడంతో వాటిని నియంత్రించే కుంకి ఏనుగులను తీసుకొచ్చి సమస్య పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం, ఆయన అటవీ శాఖ మంత్రి హడావిడి చేశారు. దీనిలో భాగంగా ఆయన 2 సార్లు కర్ణాటక వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు, 2 సార్లు ప్రత్యేక విమానంలో. గత మే నెలలో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా 4 కుంకి ఏనుగుల్ని వేడుకగా స్వీకరించారు. తమ రాష్ట్రంలో 3695 ఏనుగులు ఉన్నాయని, ఏపీకి అవసరం కావడంతో కుంకి ఆపరేషన్లో శిక్షణ పొందిన రంజన్, దేవ, అభిమన్యు, కృష్ణ అనే ఏనుగుని ఏపీకి ఇస్తున్నట్లు సిద్ధరామయ్య చెప్పారట. ఈ విషయంలో డిప్యూటీ సీఎం ఎంతో చొరవ చూపారని, ఆయన వల్లే కుంకి ఏనుగులు ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారట. మరో 2 ఏనుగులను త్వరలో ఇస్తామని పేర్కొన్నారట. అలా తీసుకొచ్చిన ఏనుగుల్ని చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో ఎలిఫెంట్ క్యాంపులో అటవీ అధికారులు ఉంచారట. అవి వచ్చి 2 నెలలైనా వాటితో ఒక్క కుంకి ఆపరేషన్ కూడా నిర్వహించలేదట. ఎందుకని ఆరా తీస్తే వాటికి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదని తేలిపోయిందట. వాటిని పోషించడము దండగేనని అటవీ శాఖ అధికారులు నెత్తి నోరు బాదుకుంటున్నారట. అందులో దేవా అనే ఏనుగు గుడ్డిదని, అది ఒక కంటితో మాత్రమే చూడగలదని అధికారులు గుర్తించారట. మరో ఏనుగు రంజన్ పిచ్చిదని, దాన్ని అదుపు చేయడం మావటి వల్ల కూడా కావడం లేదని ఒరని పాసుగల. మిగతా 2 ఏనుగులకు కుంకి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేవని, అవి ఎందుకు పనికిరావని అధికారులు తేల్చేశారట. దీంతో అటవీ శాఖ కక్కలేక మింగలేక నీళ్లు నములుతోందట. ఈ ఏనుగుల పోషణకు ఒక్కోదానికి ఏడాదికి 25 లక్షలు ఖర్చు అవుతుందట సంవత్సరానికి. 4 ఏనుగులకు ఏడాదికి ₹1,00,00,000 మరో 20 కోటి రూపాయలండి ఏడాదికి. మన డిప్యూటీ సీఎం హైదరాబాద్ నుంచి విజయవాడ ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ చేయొచ్చు ₹1,00,00,000.
మరో 25 సంవత్సరాల పాటు ఈ భారాన్ని మోయక తప్పదని డిప్యూటీ సీఎం అత్యుత్సాహం, ఏపీ అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగం లేని ఏనుగులను తీసుకొచ్చిన ఏపీ సర్కార్ రాష్ట్రానికి పెద్ద సమస్యగా మార్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక మదన పడుతున్నారట. పరే నీ పాసుగల పోయి ఎంత హడావిడి చేసి ఒక పిచ్చిదాన్ని గుడిదాన్ని పట్టుకొని వచ్చారా? సరిపోయింది. ఏందయ్యా వాళ్ళు ఇంత మోసం చేయదులే అబ్బా, కర్ణాటక వాళ్ళు మోసం చేయాలో లేకుంటే ఇంకేదో అనుకున్నారు. మరి ఇక్కడ అధికారులకు ఏమైంది? చెక్ చేస్తారు కదా, అన్నీ చూసుకొని తేవాలి కదా. ఏదో ఇచ్చినారు కదా, ఇచ్చిందే సంబరం అని చెప్పి సంకలం పట్టుకొచ్చుకున్నారా? చూసుకోవాలి కదయ్యా. అరని పాసుగుల